ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రావాలి. పూజకు పనికిరాని నా మొగుడికి పూర్తిగా నరకం చూపించాలి. బ్లెస్ మీ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకుంటున్నావా? కాదండి, మీరు నా మూలంగా పడుతున్న ఈ మానసికమైన బాధ నాకు చాలా కష్టంగా ఉంది. అదే స్వామితో చెప్పుకుంటున్నాను. ఏం సైకో, ఆల్రెడీ విషయం పెట్టి చంపాలని చూసావు. అక్కడ బతికేయాడే కదా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నేను బుర్ర బద్దలై చావాలని వింత వింత ప్లాన్లు చేస్తున్నావు. అందుకే కదా ఇక్కడికి వచ్చావు. అయ్యో, ఎందుకండి లేనిపోనివన్నీ ఊహించుకుంటారు? అత్తయ్య గారు ఫోన్ చేసి ఇది ఇంటికి సంబంధించిన పూజ, ఎట్టి పరిస్థితుల్లో రావాలి అంటేనేనండి ఇలా వచ్చాను. అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. నేను నీ మొహం చూడకూడదు, నీ నీడనైనా తాకకూడదు అనుకుంటే నువ్వేమో నా పక్కనే కూర్చుని కళ్యాణం జరిపించడానికి ప్లాన్ చేసుకొని వచ్చావు. అయినా నీకు మనసులో ఇక్కడికి రావాలని ఉంటేనే కదా వచ్చావు. దానికి అత్తయ్య గారు పిలిచారు, అమ్మవారు కలలోకి వచ్చారంటూ ఈ పిచ్చి కవరింగ్లో ఒకటి. సర్లే, ఎలాగైతే ఏంటి, నువ్వు చేయాలనుకుంది చేసావు. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? అందుకే ఇక నీతో ఏ గొడవ ఏ గొల ఉండకూడదని నా సంతోషం కోసం నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇదిగో సమీరా, సమీరా ఏంటి ఇక్కడ? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏవండి, ఏమైందండి? ఎక్కడికండి? సమీరా, దర్శన్కి కనిపించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటిది? నేను చూసింది సమీరానే కదా? తను నన్ను చూసి పారిపోవడం ఏంటి? సమీరా చనిపోలేదా? గాడ్, ఏం జరుగుతోంది?
సమీర ఫోన్ చేస్తుందేంటి? శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పడానికా? సమీరా, అనన్య, దర్శన్ నన్ను చూసేశాడు. ఏంటి సమీరా, ఏం చెప్తున్నావు నువ్వు? దర్శన్ నేను చూడమేంటి? అవును అనన్య, అసలు ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సమీరా, అసలు నువ్వెక్కడున్నావు? దర్శన్ నేను ఎక్కడ చూశాడు? ఈ రోజు శ్రీరామనవమి కదా అని దర్శన్ బాగుండాలని మొక్కుకోవడానికి రామాలయానికి వచ్చాను అనన్య. అయ్యో సమీరా, నీకేమైనా పిచ్చా బెర్రా? నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నిన్ను బయటికి రావద్దు, దర్శన్ గంట పడద్దు అంటే తన దృష్టిలో ఇప్పుడు నువ్వు చచ్చిపోయావని భగవద్గీతలో ఘంటసాల రేంజ్లో నీకు చెప్తే ఆ మాటని ఇంత లైట్ తీసుకుంటావేంటి? ఒక్క 1 వీక్ నువ్వు హౌస్ అరెస్ట్ అయి ఉండలేకపోయావా? నువ్వు చచ్చిపోవటానికి కారణం శరణ్య అని దర్శన్ నమ్మేశాడు కాబట్టి ఆ మొగుడు పెళ్లాల మధ్య దూరం పెరగటానికి బలమైన కంటెంట్ దొరికింది. ఇప్పుడు ఆ కంటెంట్ ని నువ్వే నాశనం చేసేటట్టున్నావు. సారీ అనన్య, ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదని చెప్తున్నాను కదా. అనుకోవాలి, ఒకరిని నమ్మించాలి, నాటకాలు ఆడాలి అనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. చూడు సమీరా, నేనిలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకు. నేనిదంతా చేస్తుంది నీ జీవితం కోసమే. నువ్వు దర్శన్ కలకాలం హ్యాపీగా బతకటం కోసం. ఐ నో అనన్య, యాక్చువల్గా దర్శన్ నన్ను చూశాడని చెప్పాను కదా, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే నేను దర్శన్కి కనిపించకుండా హైడ్ అయిపోయాను. ఆ తర్వాత తనకేమీ నేను కనిపించలేదు. సరే అయితే ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు. దర్శన్ శరణ్య మధ్య ఉన్న గ్యాప్ ఆల్రెడీ పాకానికొచ్చింది. అతి తొందరలోనే విషయం విడాకుల వరకు వచ్చేస్తుంది. వన్స్ వాళ్ళు విడిపోయారంటే ఆ తర్వాత నీ లైఫ్ని దర్శన్తో ఎలా సెట్ చేయాలో నేను చూసుకుంటాను. సరేనా? జరిగిందైతే జరిగిపోయింది. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరిని త్వరగా వెళ్ళిపో అని చెప్తున్నావు? ఎవరిని అంటే ఎవరు అంటే మా ఫ్రెండ్ అత్తయ్య గారు. నేను ఇక్కడ గుడి దగ్గర ఉన్నానని వస్తాను అంది. కానీ సీతారాముల కళ్యాణం జరిపించేసి మేం వెళ్ళిపోతున్నాం, ఈ ఎండలో ఎందుకు రావడం అని ఇంటికి వెళ్ళిపో అని చెప్తున్నాను అంతే. ఈ మాట కూడా అబద్ధమేనని నీ మొహం చూస్తుంటేనే తెలిసిపోతోంది. అనన్య, నువ్వేదో పెద్ద విషయాన్నే దాచిపెడుతున్నావు. ఆ చెమటలు, నీ టెన్షన్ చూస్తేనే అర్థమైపోతోంది. అత్తయ్య గారు, సమ్మర్ అన్నాక స్వెట్ ఉండదా? బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి కొంచెం నీరసం వల్ల బాడీ షివరింగ్ ఉండదా? ఆ మాత్రానికే ఏదేదో ఊహించుకుంటారెందుకు? నేను ఏ విషయాన్ని నా మనసుకి క్లారిటీ లేకుండా ఊహించుకోనన్య. శరణ్య విషయంలో కుట్ర కుతంత్రాల్లో భాగమే నీలో ఈ టెన్షన్కి కారణం. ఇదే వాస్తవం. నువ్వు ఎన్ని కథలల్లినా, ఎన్ని డ్రామాలు చేసినా ఏది నీ ముఖంలో దాచలేవనన్యా. అది నాకు క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్ కదా నీది. చూడు, నీ చెల్లెలికి నువ్వు అన్యాయం చెయ్యడానికి
నువ్వెన్ని క్షుద్ర ప్రయత్నాలు చేసినా అది ఆదిలోనే ముగిసిపోతుంది. ఎందుకంటే నా కోడలి వెనక కొండంత అండగా నేనున్నానని మర్చిపోవద్దు. దర్శన్ శరణ్యలని విడగొట్టడానికి నువ్వు చేసే ప్రయత్నాలన్నీ ఎలా తిప్పి కొడతానో చెప్పడానికే ఈరోజు వాళ్ళిద్దరి చేత కళ్యాణం జరిపించి నీకు శాంపిల్ ఎలా ఉంటుందో చూపించాను. ఇక ముందు నేనేంటో ఏం చేస్తానో ఊహించలేవు. ఆనంద భైరవి, నువ్వు నాతో ఎన్ని ఛాలెంజ్లు విసిరినా దర్శన్ శరణ్యలను విడగొట్టే వరకు నా పట్టు విడిచేదే లేదు. నేనేంటో చూపిస్తాను. దర్శన్, అది సమీరా, నువ్వు బతికి ఉన్నావా? అసలు ఏం జరుగుతోంది? దర్శన్, అది ఎందుకు ఈ నాటకం? చచ్చిపోయినట్టు ఎందుకు ఈ నాటకం ఆడవు నువ్వు? ఎందుకు నాతో ఆటలాడుతూ ఇలా పారిపోతున్నావు? ఎందుకు ఇదంతా? ఎందుకు నాతో ఈ చావు నాటకం? మాట్లాడు, మాట్లాడు. నువ్వు చనిపోయావని తెలిసినప్పటి నుంచి నేనెలా బతుకుతున్నానో, ఏమైపోతున్నానో నీకేమైనా తెలుసా? ప్రేమ పిచ్చితో నాలో నేను ఎంత చిత్రవద అనుభవిస్తున్నానో, నా గుండె ఎంత ఛిద్రమైపోయిందో అది నాకు మాత్రమే తెలుసు. నేనింత నరకం చూస్తుంటే నువ్వు నాతో డ్రామాలాడుతూ నన్ను ఇంకా ఇంకా పిచ్చోని చేయాలని చూస్తున్నావా? దర్శన్ ప్లీజ్ అలా అనకు. ఏయ్, అలా అనకు ఏంటి? కాదా? లేకపోతే మరి నాటకాలన్నీ ఎందుకు? చెప్పు, ఎందుకు నువ్వు చనిపోయావని నమ్మించాల్సి వచ్చింది? ఎవరు నీతో ఈ నాటకాన్ని ఆడించారు? ఎవరిదంతా చేయించారు? చెప్పు సమీరా, మర్యాదగా చెప్తావా లేదా? లేదు దర్శన్, నాతో ఎవరు ఇలా చేయమని చెప్పలేదు. నీ కోసమే నేను చేయాల్సి వచ్చింది. నా కోసమా? నా కోసం ఏంటి? ఏ సంతోషం ఉంది నువ్వు ఇలా చేయడం వల్ల? నువ్వు ఓ అమ్మాయి మెడలో తాళి కట్టావు కదా దర్శన్. నా జీవితం ఎలాగో ఒంటరైపోయింది. ఇక నా మూలంగా నీకు ఏ సమస్యలు రాకూడదని అనుకున్నాను. నువ్వైనా జీవితంలో సంతోషంగా నీ భార్యతో కాపురం చేస్తూ బ్రతకాలని ఆలోచించాను దర్శన్. అందుకే నేనిలా చనిపోయినట్టు నాటకం ఆడాను. నేనసలు లేను అని తెలిస్తే గాని నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకోవో, నన్ను కలవాలని కూడా ప్రయత్నం చెయ్యవో అని ఇలా చేశాను. నీ లైఫ్ హ్యాపీగా ఉంటే అది చూసి అలాగైనా నేను తృప్తి పడాలి అని ఆశపడ్డాను. అంతేకాని నేను నిన్ను మోసం చెయ్యాలనో, మభ్య పెట్టాలనో నేను ఇలా చెయ్యలేదు. అయినా ఇలా చేసి కూడా నిన్ను బాధ పెడుతున్నాను అంటే దయచేసి నన్ను క్షమించు దర్శన్. సారీ సమీరా, ఐఎమ్ సో సారీ. తప్పు చేశాను. ఏం జరిగిందో తెలుసుకోకుండా నీ పట్ల ఒక రాక్షసుల్లా ప్రవర్తించాను. నన్ను క్షమించు సమీరా. ప్రేమంటే మనం బాగుండడం కాదు, మనం ప్రేమించిన వాళ్ళు కూడా బాగుండాలని నువ్వు ఆలోచించిన తీరు చాలా గొప్పది సమీరా. అంత గొప్ప నీ మనసుని
అర్థం చేసుకోలేకపోయాను. కోపంలో చేయి చేసుకున్నాను. చాలా పెద్ద తప్పు. దయచేసి ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు. నేను నీకోసమే బతుకున్నాను. నువ్వంటే నాకు ప్రాణం సమీరా. ఈ ఊపిరిన్నంత వరకు నువ్వు నా గుండెల్లోనే ఉంటావు. ఆ రోజు అమ్మ మాట విని శరణ్య మెడలో తాళి కట్టాను. కానీ నీ మీద నాకు ద్వేషం, కోపం లేదు సమీరా. నన్ను నమ్ము సమీరా, నన్ను నమ్ము. నువ్వు నాకు కావాలి. నువ్వు లేకుండా నేను బతకలేను సమీరా. శరణ్య, ఏంటత్తయ్య గారు? దర్శన్ ఎక్కడమ్మా? ఇప్పుడే ఇటెళ్ళారు అత్తయ్య గారు. ఇటు వెళ్ళాడా? నేను ఇటే వచ్చాను కదమ్మా, నాకు కనిపించలేదు కదా. సరే, ఏదో పనుందని చెప్పాడు కదా, అట్నుంచటే వెళ్ళిపోయి ఉంటాడులే, పర్వాలేదు. అమ్మ శరణ్య, ఏదైతేనే నువ్వు దర్శన్ కలిసి కూర్చుని సీతారాముల వారి కళ్యాణాన్ని జరిపించారు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. సమీర ఇక్కడుందేంటి? తను చనిపోలేదా? లేదు, ఏదో జరుగుతోంది. దర్శన్ శరణ్యకి దూరం అవ్వడానికి ఏదో ప్లాన్ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శన్ సమీర ఒకటవ్వకూడదు. అమ్మా ఆనందభైరవ్ గారు, ఒక్కసారి వచ్చి స్వామివారి ఆశీస్సులు, ఆశీర్వాదం వచ్చి తీసుకోండమ్మా. శరణ్య, పద. సమీరా, నువ్వేం మన లైఫ్ గురించి టెన్షన్ పడొద్దు. మనం ఎప్పటికీ కలిసి బతుకుతాం. నువ్వు వెళ్ళు సమీరా. అమ్మ మనల్ని ఇలా చూసిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అమ్మా ఆనందభైరవ్ గారు, ఇదిగోనమ్మా స్వామివారి ప్రసాదం, తలంబ్రాలు కూడాను. అమ్మా, ఎప్పటిలాగే సీతారాముల వారి కళ్యాణం ఈ ఏడు కూడా మీ కుటుంబ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగిందమ్మా. ఆ సీతారాముల వారి కటాక్షం మీకు, మీ కుటుంబానికి తప్పకుండా కలకాలం ఉంటుందమ్మా. మంచిది పంతులు గారు. ప్రతి ఏటా స్వామివారి కళ్యాణం జరిపించే భాగ్యం మా కుటుంబానికే దక్కడం ఏనాడో మేము చేసుకున్న అదృష్టం. అక్క, పంతులు గారితో మాట్లాడి అందరూ ఇంటికి బయలుదేరండి. నాకు చిన్న పనుంది, నేను చూసుకుని వస్తాను. సరే ఆనంద. సమీర బతికే ఉంది. ఇక నా లైఫ్ తిరిగి నేను అనుకున్నట్టుగా డిజైన్ చేసుకోవాలి అంటే శరణ్యతో విడాకుల మీద వెంటనే సంతకం చేయించాలి.
ఏవండి ఎక్కడికండి అంత హడావిడిగా వెళ్ళారు? ఏట్లోకి. ఇక్కడికి దగ్గరలో ఏరు కూడా ఉందా అండి? ఏ వెళ్ళి దూకేస్తావా? ఇందాక అత్తయ్య గారు వచ్చి ఎక్కడికి వెళ్ళారు అని మీ గురించి అడిగారండి. ఏం చెప్పుంటావు? ఉన్నవి లేనివన్నీ చెప్పేసుంటావు. చెప్పావా? అలా నేనెందుకు చెప్తానండి? చెప్తావు. నువ్వు సామాన్యురాలివి కాదు శరణ్య. ఏ1 జాదువి నువ్వు. అమాయకమైన ఫేస్ ఒకటేసుకుని అమ్మని పూర్తిగా నీ గ్రిప్లోకి తెచ్చుకున్నావు. ఇంట్లో అంత పెద్ద ఇష్యూ అయితే ఫ్యామిలీ మొత్తం నిన్ను అసహించుకుంటున్నా గానీ చాలా చాకచక్యంగా వచ్చి నాతో కలిసి ఎంచక్క పూజలో కూర్చున్నావు. ఇది మామూలు విషయమేం కాదు శరణ్య. ఇంట్లో ఎవరిని నీ గ్రిప్లో పెట్టుకుంటే నీ పని అవుతుందో కరెక్ట్గా పట్టేశావు. గ్రేట్. సర్లే, ఏదైతేనే నువ్వు అనుకున్నది సాధించావు. కానీ ఇక ముందు ఇలాంటి ఛాన్సులు నీకు ఇవ్వదలుచుకోలేదు.